ఆహాహాహా, నా కడుపు నిండిపోతుంది నిన్నెలా చూసి. పాపం, ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు, జైలు గదులు చూడని నా మిత్రురాలు ఫస్ట్ టైం జైల్లో ఉంది. నిన్నెలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది దేవకి. న్యూస్లోనూ పేపర్లోనూ నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే నా మనసు బరువైపోయి, నా కళ్ళంతా నీళ్లతో నిండిపోయి చెరువైపోయిందనుకో. చెరువైపోయింది అని నువ్వంటున్నావు కదా, త్వరలోనే తప్పు చేసిన వాళ్ళు కూడా బయటికొస్తారులే. ఓ సారీ, లోపలికొస్తారులే. కానీ వాళ్ళెవరో తెలిసాక మాత్రం వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా. ఏమోలే, నాకెందుకో నువ్వు బయటకొస్తావు అనిపించడం లేదు. అలా ఎందుకు అనిపిస్తోంది భ్రమరాంబా? నాకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ ఉంది, ఇది ఎవరో చేసుండుంటారు అని. ఒకవేళ చేయిస్తే ఎవరు చేయించుంటారో అని కూడా. కాకపోతే సాక్ష్యాల కోసం వెయిట్ చేస్తున్నాను. అవి దొరికితే దొరికిన వాళ్ళని దొరికినట్టు శిక్షిస్తాను. ఆ పాప మీద చిన్న ఈగ వాలినా వాళ్ళని సహించేది లేదు. నా గురించి తెలుసుగా నీకు. నీ కాన్ఫిడెన్స్కి నా జోహార్లు దేవకి. ఆల్ ది బెస్ట్. ట్రై చేయి. నాకైతే నువ్వు బయటకొస్తావని అస్సలు అనిపించడం లేదు. అయిపోయిందా నీ పరామర్శ? నువ్వు పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, దేవకి ఈ పరిస్థితుల్లో ఉంది అని చూసి ఆనందించడానికి వచ్చినట్టుంది. అయ్యో, అలా అంటారేంటి వాసుదేవ్ గారు? ఎంతైనా దేవకి కూడా నా ఫ్రెండే కదా, అందుకే పలకరించడానికి వచ్చాను. సరేలేండి, మీరు ఇబ్బంది పడకండి, నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. బయటికెలా వస్తావో చూస్తాను. సారీ, చూస్తూ ఉంటాను. నీకు కూడా ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. చూస్తూ ఉండు, త్వరలోనే బయటికి వస్తాను. చెప్పినట్టుగానే బుద్ధి చెప్తాను వాళ్ళకి. చూస్తానే ఏ దైవదూతలొచ్చి నిన్ను బయట పడేస్తారో. లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. ఒకసారి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇల్లులు చాలా ఉన్నాయి. చుట్టూ చూస్తే ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? గవర్నమెంట్ పని మీద వచ్చామని ప్రతి ఇంటి తలుపు కొడదాం. ఆ టైంలో నువ్వు ఫోన్ చేయి. అది అక్కడ రింగ్ అయితే ఆ అమ్మాయి అక్కడ ఉన్నట్టే. సరే. రాధా, నమస్తే మేడం. అమ్మా, మీకు 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ చిన్నపిల్లల చదువు కోసం స్టడీ స్కీమ్ పెట్టింది. సర్వే కోసం వచ్చాం. ఎవరు లేరు సార్. ఓకే అమ్మా.
రేయ్, ఎవరై ఉంటారా? ఏమో అన్నా. రేయ్, పట్టుకో. ఈ మాస్కులు వేసుకోండి. వేసుకోరా, వేసుకోరా. నలుగురు మాస్కులు వేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్ తీ. ఓకే అన్నా. ముందు మాస్క్ వేసుకుని వెళ్ళు. ఏంటి ఇంతసేపైనా ఎవరు తలుపు తీయట్లేదు? ఓ, ఒక నిమిషం. రాధా, ఇదిగో వీడే. టాటూ వేసుకున్న పర్సన్ అవతల ఉన్నాడు. రేయ్, ఎవర్రా అక్కడ ఉంది? అన్నా, స్కూల్లో చూసిన అమ్మాయి అన్నా.